తిరుమల పరకామణి వివాదంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖను రాశారు. పరకామణి కేసులో రాజకీయంగా ప్రేరేపించినట్లు ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. శ్రీవారి పవిత్రతను రాజకీయం చేయాలని చూడటం సరికాదని సూచించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ఉందని అన్నారు. అందుకే ఈ వివాదంపై సిబిఐ దర్యాప్తు చేయించాలని లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరకామణి నిధుల దుర్వినియోగం, దొంగతనం ఆరోపణలు నిరాధారణమైనవని గురుమూర్తి తన లేఖలో పేర్కొన్నారు. అవన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 120 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇలా అవినీతి ముద్ర వేయటం భక్తి భావనను దెబ్బతీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది భక్తులు సమర్పించే విరాళాలను సూచించే పరకామణి వ్యవస్థను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం సమాజంలో విభేదాలను రేకెత్తిస్తోందని హెచ్చరించారు. భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే కేంద్ర సంస్థలతోనే దీనిపై విచారణ చేయించాలని అభిప్రాయపడ్డారు. భక్తి పవిత్రతను కాపాడటం, దాన్ని రాజకీయంగా వాడకుండా చూడటం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికే పరకామణి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించిందని, కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విచారణతోనే పారదర్శకత సాధ్యమవుతుంది అన్నారు. ఈ వివాదంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఇక తిరుమల పరకామణి వ్యవహారాన్ని చంద్రబాబు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చోరీపై సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పరకామణి కేసులో త్వరలోనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పరకామణి దొంగతనాలను అరెస్టు చేయకుండా, ఆ దొంగలను అరెస్టు చేయకుండా 41A నోటీసులు ఇచ్చి పంపించేశారని అన్నారు. దేవుణ్ణి కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని సిట్ విచారణకు ఆదేశించి ఆ వ్యవహారంలో నిజాలు తేలుస్తామని కూడా తేల్చి చెప్పారు. జగన్ అండ్ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారని, అందుకే దేవుడు ఏం చేయాలో అదే చేశాడంటూ కూడా లోకేష్ వ్యాఖ్యానించారు. పెదజిఆర్ మఠం క్లర్క్గా ఉన్న రవికుమార్ అనే వ్యక్తి 2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి. రవికుమార్ తన లోదుస్తుల్లో దాచిన $900 అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు రవికుమార్పై చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ చేశారు అప్పటి అధికారులు. పరకామణిలో రవికుమార్ చోరీలకు పాల్పడటం తొలిసారి కాదని, గతంలో కూడా అనేకసార్లు దొంగతనాలు చేసి 100 కోట్లు కొట్టేశాడు అనే ఆరోపణలున్నాయి. దీంతో రవికుమార్ చోరీల వెనుక టీటీడీ అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. దీంతో లోక్ అదాలత్ తీరుపై హైకోర్టును ఆశ్రయించారు. కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు పరకామణి వ్యవహారంపై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్లో అందివ్వాలని ఆదేశించారు. ఇక పరకామణి వ్యవహారంపై హైకోర్టు సిఐడి విచారణకు ఆదేశించటం, మరోవైపు సిట్టుతో దర్యాప్తు చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించడంతో అంతా ఆసక్తి నెలకొని ఉన్నది. తెలుగుదేశం సోషల్ మీడియా, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఏదైనా బట్టగాల్సి మీదేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే అనే చందాన పోతున్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిజాలు తెలుసుకోవాలి. ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖర్ అనే అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీ పోలీసుకు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది. ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి పోలీసు డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయి ప్రజెంటు తిరుపతి ఏఆర్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి. అంతేగాని ఎప్పుడో నాకు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వీటన్నిటి మీద 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు. మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనక ఎవరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీస్ వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు అమిత్ షా గారికి, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి, అన్ని వ్యవస్థలకి నేనే దీని మీద లోతుగా విచారణ జరగాలని
నేను ఈరోజు లెటర్ రాయబోతున్నాను. దీని మీద బహిరంగ చర్చకు సవాలుకు నేను సిద్ధం. మీ తప్పుల్ని, మీ వైఫల్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటగట్టాలంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా దీని మీద నిజాలు బయట రావాలి. ఎవరెవరు దీన్ని అనుకున్నారు బయట రావాలి. ఎవరెవరు పెద్దల హస్తం ఉంది, ఎవరెవరు పోలీస్ వ్యవస్థల ద్వారా ఈ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బయట రావాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఖచ్చితంగా దీని మీద ఎంతవరకైనా పోరాడతాం. పరకామణి చోరీ వ్యవహారం అనేది ఇప్పుడు పాన్ ఇండియా ఇష్యూగా మారుతుంది. యాక్చువల్లీ అసలు తిరుమల టెంపుల్లో ఏం జరిగినా కానీ ఇది కేవలం ఒక నేషనల్ ఇష్యూగానే మారుతుంది. ఇది ఒక ఇంటర్నేషనల్గా కూడా అందరూ చూస్తూ ఉంటారని అనాలి. ఎందుకంటే తిరుమల శ్రీవారికి కేవలం మన భారతదేశంలోనే కాదు, ఆయనకి ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు ఉన్నారు, ఆయన్ని నమ్మేవారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారం కూడా భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయంగా కూడా మారుతుంది. సో ఈ చోరీ వ్యవహారంపై సిట్ ఎంక్వైరీ వేస్తామని కూడా మంత్రి లోకేష్ చెప్పడం జరిగింది. దేవుణ్ణి కూడా వదలకుండా దొంగలు ఏ విధంగా దొంగతనం చేశారు ఇవన్నీ కూడా నిగ్గు తేల్చే విషయంలోనైతే ఉన్నారు. అయితే మరొక వైపు కనుక ఈ విషయంలో చూసుకుంటే ఇప్పుడే కాదు గతంలో కూడా ఇటువంటి చోరీలు జరిగాయని చెప్తున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడి గుడిలో ఒక చిన్న వస్తువు తీసుకున్నా కానీ దాన్ని ఒక అప్పుగానే భావిస్తారు. ఇది భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం కూడా. శ్రీవారి డబ్బులు ఈ విధంగా కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు ఈ విధంగా కూడా దొంగతనానికి గురవటం, గత ప్రభుత్వంలో $900 డబ్బును కూడా దొంగతనం చేస్తూ ఉండగా అప్పుడు పట్టుకోవటము. అయితే అప్పుడు ఈ విషయాన్ని కోర్టు దాకా వెళ్లకుండా అక్కడే దీన్ని రాజీ కుదర్చడం కూడా జరిగింది. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ అంశం మీద అయితే దర్యాప్తు కొనసాగించే విధంగా దర్యాప్తు కొనసాగించే విధంగా కూడా దీని మీద సిట్టు వేసే అంశంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి ఈ పరకామణి చోరీ విషయం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే దీంట్లో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి అనేది కూడా డెఫినెట్గా ఒక ఆసక్తికర అంశంగా మారిందనే చెప్పాలి. భక్తుల మనోభావాలకి భక్తులు దీని మీద ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు.